ఏందిరా ఈడు, అసలు ఈ లైఫ్ ఏందిరా, ఈ జీవితం ఏందిరా, ఏందిరా ఈడు అన్నట్టు చూస్తారు. చూస్తారా లేదా? చూస్తారా లేదా? పాప ఎంత జాలి పడతారో, వాళ్ళ కళ్ళకి మనం నెంబర్ 1 సోదరులాగా కనపడతాం. ఏందిరా ఈడు అన్నట్టు చూస్తుంటారు. ఈ అమ్మాయి ఏంది అన్నట్టు చూస్తారు. కానీ ఎవరు పిచ్చోళ్ళో, ఎవరు తెలివైనోళ్ళో, ఎవరు తీసుకున్న నిర్ణయం సరైందో, ఎవరు తీసుకున్న నిర్ణయం ముఖం పగలగొట్టిద్దో జస్ట్ కొద్దిగా ఆగితే అర్థమైద్ది. భవిష్యత్తు చూపించింది. ప్రియమైన బిడ్డ, విశ్వాసంతో మనం చేసే ప్రయత్నం, విశ్వాసంతో మనం పలికే మాట, విశ్వాసంతో మనం చూసే చూపు, విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు, విశ్వాసంతో మనం వేసే అడుగులు విశ్వాసము లేని అవిశ్వాసులకు హాస్యాస్పదంగా, వెర్రితనంగా, పిచ్చితనంగా అనిపిస్తాయి. నిజమైన దేవుడు ఎవరో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, చస్తే ఎక్కడికి పోవాలో తెలియదు, జీవితం అసలు ఎందుకు గడిచిపోతుందో తెలియదు. జంతువు బతుకుతుంది, వాళ్ళు బతుకుతున్నారు, తేడా లేదు. అలాంటోడు నవ్వితే మనం బాధపడేదేంటి? అలాంటోడు ఎగతాళి చేస్తే మనం పట్టించుకునేదేంటి? అలాంటోడి అభిప్రాయంతో మనకెందుకు? మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు. ఆయన ఎందుకు నిర్మించాడో మనకు తెలుసు, ఎందుకు పిలిచాడో మనకు తెలుసు, ఆయన మన కోసం ఏం చేశాడో మనకు తెలుసు, చస్తే ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, సత్యవంతుడైన దేవుడు ఎవరో, ఆయన ఎలా అనుసరించాలో మనకు తెలుసు. ఇన్ని తెలిసిన మనం పిచ్చోళ్ళగా వాళ్ళకి కనపడుతుంది. కానీ నంబర్ 1 సోదరుళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళే. కానీ లోకం మాత్రం నిన్ను ఎగతాళి చేసేది ఖాయం. అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్ట